మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం భవనం వివాదాస్పదమైంది. ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని ఆర్టీఐ ఉద్యమకారుడు నయీం పాషా నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరుతున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఏదైతే అక్రమంగా నిర్మించారో అదేవిధంగా ఆ నిర్మించిన భవనానికి కూడా అనుమతులు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఆరోపణలు వినిపించడమే కాకుండా నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ కూడా ఏదైతే ఈ భవనం అనుమతులు లేని భవనం ఉందని దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ కొంతమంది ఉద్యమకారులు సామాజికవేత్తలు కూడా మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం ముఖ్యంగా నస్పూర్ మున్సిపాలిటీలో నిర్మించడం జరిగింది. ముఖ్యంగా దాదాపు చాలా విశాలమైన విస్తీర్ణంలో ఈ పార్టీకి సంబంధించిన కార్యాలయం నిర్మించినప్పుడు కూడా భవనానికి సంబంధించిన ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఆరోపణలు వినిపించడమే కాకుండా దీనిపై ఫిర్యాదులు కూడా వెళ్ళడం జరిగింది. నస్పూర్కు సంబంధించిన మున్సిపల్ కమిషనర్ ఎవరైతే సతీష్ ఉన్నారో ఆయన కూడా దీనిపై ఫిర్యాదులు వచ్చాయని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా విచారణ కూడా కొనసాగిస్తామని చెప్పడం పట్ల తీవ్రమైన కలకలం రేపుతుంది. ఇప్పటికే నల్గొండకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై తీవ్రమైన వివాదం దుమారం రేకెత్తింది. అదేవిధంగా మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కూడా ఒక తీవ్రమైన దుమారం కొనసాగుతుంది. అనుమతులు లేకుండా అక్రమంగా ఏదైతే భవనానికి అనుమతులు లేవని ఏదైతే ఇక్కడ ఉన్న కొంతమంది సామాజికవేత్తలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏ విధంగా అయితే నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై చర్యలు చేపట్టారో అదేవిధంగా ఇక్కడున్న మంచిర్యాల జిల్లాకు సంబంధించిన కార్యాలయంపై కూడా అదేవిధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఎవరైతే ఫిర్యాదు చేశారో నయీం పాషా అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన సామాజికవేత్త సామాజిక ఉద్యమకారుడు మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, మీరు నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్కు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఫిర్యాదు చేశారు. ఎందుకోసం ఫిర్యాదు చేశారు? ముందస్తుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు నయీం పాషా. మనకు మంచిర్యాల జిల్లాలోని కానీ ముఖ్యంగా నస్పూర్ మండలం అంటేనే వివాదాలకు అడ్డగా మారిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ భూములకు సంబంధించింది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. అప్పుడు 2018 తర్వాత కేసీఆర్ గారు ఏం చేసిళ్ళు, మనకు జిల్లాకు ఒక పార్టీ ఆఫీస్ ఉండాలని అందరి కలెక్టర్లకు సిఎస్ ద్వారా ఒక ఆర్డర్ ఇప్పించి ఒక జీవో వెలువరించిళ్ళు. ఆ జీవో ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క జిల్లాకి టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయితే ఉన్నారో ఒక లెటర్ పెట్టుకుంటే వాళ్ళకు జిల్లాలో ఒక ఎకరం కేటాయించమని ఒక ఆర్డర్స్ ఇచ్చిళ్ళు. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ ఆర్డరు జీవో రద్దు చేయించి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఇవ్వాలని ఇంకొక జీవో ఇష్యూ చేయించిళ్ళు. ఈ రెండు జీవోలు వారం రోజులు వచ్చినాయి. అదే ప్రజలకు సంబంధించిన ఒక జీవోలు ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి రావాలంటే దాదాపు నెలలు కాదు సంవత్సరాలు కూడా గడుస్తాయి. ముఖ్యంగా చెప్పాలనుకుంటే జీవో 76 కావచ్చు. ప్రధానంగా ఈ పార్టీ కార్యాలయానికి సంబంధించి అనుమతులు ఉన్నాయా? నిర్మాణానికి సంబంధించిన భవనానికి సంబంధించిన అనుమతులు లేవని ఫిర్యాదులు చేశారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు మేము గతంలో ఉన్న కమిషనర్ 2-3 కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడున్న కమిషనర్ గారు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. అప్పుడు టౌన్ ప్లాన్ ఆఫీసర్లో కూడా మేము ఆర్టీఐ ద్వారా సమాచారం పెట్టుకున్నాం. మేము ఎటువంటి నిర్మాణాల అనుమతులు లేవని మాకు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. దీనికి ఇప్పటికీ ఒక నెంబర్ ఇవ్వలేదు. ట్యాక్స్ కూడా కలెక్షన్ చేయట్లేదు. నిర్మాణం అనుమతి ఉన్నా లేకపోయినా కూడా ట్యాక్స్ అయితే వసూలు చేయాలి. కనీసం ట్యాక్స్ కూడా కట్టట్లేదు వీళ్ళు. నిర్మాణం అనుమతులు కూడా వీటికి లేవు. ఓన్లీ జీవో మాత్రమే ఉంది. ల్యాండ్ అలాట్ చేయమని జీవో మాత్రం ఉంది కానీ ఎటువంటి నిర్మాణ అనుమతులు ఇప్పటికైతే లేవు. అంటే ప్రధానంగా ప్రజాస్వామ్యానికి స్ఫూర్తినివ్వాల్సిన ఒక పార్టీ, రాజకీయ పార్టీ ఈ విధంగా అనుమతులు లేకుండా ఒక భవనాన్ని నిర్మించుకోవడం ఎట్లా అనిపిస్తుంది మీకు? సార్, చెప్పాలంటే అప్పుడు ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ పార్టీయే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి, చట్టానికి లోబడి పనిచేయాలి, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. అలాంటి వాళ్ళే చట్టాన్ని తుంగలు తొక్కి ఆ టీఎస్ బీపాస్ చట్టము మున్సిపల్ చట్టం తీసుకొచ్చిందే ఆ పార్టీ. ఆ పార్టీ ఏం చెప్పింది, ఎటువంటి నోటీసులు లేకుండా కూలగొట్టమని ఆర్డర్స్ ఇచ్చింది. ముఖ్యంగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలని చట్టం తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీయే ప్రభుత్వంలో ఉండి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంది ప్రజలకి? అనుమతులు లేకుండా కట్టండి, నేను కూడా కట్టుకున్నాను, మీరు కూడా కట్టుకోండి అని మెసేజ్ ఇవ్వదలుచుకున్నదా? లేకపోతే
చట్టాన్ని లోబడే పనిచేయాలని మెసేజ్ ఇవ్వదలుచుకుందా అనేది మనకు స్పష్టంగా మన కళ్ళ ముంగనే కనబడతా ఉంది. అంటే ప్రధానంగా మీరు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు, కమిషనర్ ఏమన్నారు, విచారణ జరుపుతున్నారా, ఏమంటున్నారు కమిషనర్? మేమే కాదు, చాలామంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు చాలామందికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 42 సర్వే నెంబర్ ముఖ్య అడ్డాగా మారింది. నస్పూర్ మండలంలో వివాదాస్పదంగా మారిపోయింది. చాలామంది కంప్లైంట్ ఇచ్చిళ్ళు. కంప్లైంట్ ఇస్తే కమిషనర్ గారు ఏం చెప్పారంటే కూల్చివేతలు సాగుతాయి, కూల్చివేతలు మొదలవుతాయి. మేము ప్రతి ఒక్క దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందరికీ నోటీసులు ఇస్తున్నాం. ఎక్కడైతే నిర్మాణాల అనుమతులు లేకుండా ఉన్నాయో, ప్రభుత్వ భూమిలో కట్టడాలు ఎవరైతే జరిపారో అన్నిటి మీద మేము ఉక్కుపాదంతో చర్యలు తీసుకుంటామని మాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నిన్న చూసుకుంటే అదొకటి, దాని మీద చాలామంది ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా కలెక్టర్ గారు చొరవ చూపించి దాన్ని కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో, అనుమతులు లేకుండా కావచ్చు, ప్రభుత్వ భూమిలో కట్టుకున్న కట్టడాలు కావచ్చు, దీని మీద చర్యలు తీసుకోవాలని మేము జిల్లా కలెక్టర్ గారిని, నస్పూర్ మున్సిపల్ కమిషనర్ గారిని మీ మీడియా ద్వారా మేము కోరుతా ఉన్నాము. ఇది పాషా చెప్తున్నమాట. ముఖ్యంగా ప్రభుత్వం ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడతారో ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా కార్యాలయంపై కూడా చర్యలు చేపట్టాలని ఈ పాషా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరుతున్నారు. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే ఫిర్యాదులు అందడంతో దీనిపై సమగ్రమైన విచారణ కొనసాగిస్తున్నాం. ఏదైతే అనుమతులు లేవని ఇప్పటికే కొంత ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ కూడా అన్ని అంశాల్లో ఏదైతే విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఒకవైపు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అక్రమ నిర్మాణాల మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కూడా అదేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, మంచిర్యాల.